అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ కౌతువి. సమంత సో నిన్నటి నుంచి కూడా చాలా హాట్ టాపిక్గా మారింది. తను పెళ్లి చేసుకునే విధానం ఒకటైతే అసలు ఆ విధానంలోనే ఎందుకు తను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ప్రీవియస్ తన పాస్ట్ ఏదైతే ఉందో మరొకసారి అలా జరగకుండా ఉండడానికి ఈ విధమైన పెళ్లి చేసుకోందా అని చెప్పి చాలామంది నెటిజన్స్ ఇవాళ అసలు ఆ పెళ్లి గురించి సెర్చ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. సో సమంత నాగ చైతన్య గారితో డివోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమెని ఎవరు పెళ్లి చేసుకుంటారు, లేకపోతే ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేశారు. అయితే నిన్న తను పెళ్లి అయిన విధానం కావచ్చు, లేకపోతే ఆ ఫొటోస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఈ వివాహం ఏదైతే ఉందో భూత శుద్ధ వివాహం, సో దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అంటే ఇప్పటి వరకు కూడా ఈ రకమైన వివాహం చేసుకోవచ్చు అని ఎవరికి తెలీదు. సో అసలు ఎందుకు తను పర్టికులర్గా ఇలాంటి వివాహం చేసుకోవాల్సి వచ్చింది, సో దీనివల్ల దాంపత్య జీవితం ఎక్కువ కాలం ఉంటారు, బలంగా ఉంటారు జంటలు ఇద్దరు కూడా అన్నట్టు ఏమైనా సంకేతమా లేకపోతే ఏంటి? ముందుగా సమంత గారికి శుభాకాంక్షలు. మ్యారేజ్ చేసుకున్నందుకు, ఒక ఇంటి వారైనందుకు మనస్ఫూర్తిగా అయితే అభినందిద్దాం సమంత గారిని. ఇక తర్వాత ఈ భూతశుద్ధి వివాహం ఏదైతే ఉందో ఇది మన ప్రాచీన కాలంలో కూడా ఈ భూతశుద్ధ వివాహం అని చేసేవారు. గాంధర్వ వివాహం అని చెప్పేసి భూతశుద్ధ వివాహం అని చేసేవారు. ఇది ఎలా చేసేవారంటే పంచభూతాల సాక్షిగా మనకి వివాహానికి కొన్ని షరతులు ఉంటాయి, వివాహానికి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఈ వివాహ ప్రమాణాల్లో మనకి జాతక పరిశీలన ఉంటుంది. ఈ జాతక పరిశీలనలో ఇప్పటి రోజులు అయితే కంపాటబిలిటీ అంటారు. 36 అవుట్ ఆఫ్ 36. ఈ 36 పాయింట్స్ వస్తే మనకి మ్యారేజ్కి అర్హత ఉన్నట్టుగా. ఇక మినిమం 18 పాయింట్స్ రావాలి. అందులో లగ్నం ఉంటుంది, రాశి ఉంటుంది, నక్షత్రం ఉంటుంది, యోని ఉంటుంది. అలాగా మనకి 5 రకాలుగా కలిస్తే దాంట్లో ఫ్రెండ్షిప్ ఉందా, వ్యతిరేకత ఉందా, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత మ్యారేజ్ చేసేటువంటి విధానం ఏర్పడింది. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా 5 రోజులు మ్యారేజ్ కాదు, 5 రకాలుగా చేసేటువంటి పెళ్లి తంతు అనేది ఉంటుంది. దాంట్లో ఈ యొక్క భూత శుద్ధి వివాహం అనేది కూడా ఒక తంతు ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా చేసేటువంటిది ఉంటుంది. ఈ 5 రోజుల వివాహంలో 3వ రోజు చేసేది భూత శుద్ధి వివాహం అనేది ఉంటుందన్నమాట. ఇది మన ప్రాచీన కాలంలో చేసేవారు. ఈ వివాహం చేయడం ద్వారా అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు చూసారా, ఆ 7 తరాల పాటు అన్యోన్యంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండేందుకు చేసేటువంటి వివాహంలో ఈ భూత శుద్ధి వివాహం అని ఉంటుందన్నమాట. అదే ప్రాచీన కాలంలో మనకి గ్రంథవ్యులు కావచ్చు, వేదులు కావచ్చు, మనకున్నటువంటి వ్యత్యాసాలు రచించినటువంటి వారందరూ కూడా వివాహాన్ని రచించుకుని చేసుకుంటే ఉండేవారు. కొన్ని పురాణాల్లో అయితే కూడా ఇప్పటికీ మనకి భూత శుద్ధి వివాహం అనేది ఉంటూ ఉంది. మనకి సుందరకాండ మీరు చూసినట్టయితే కనుక సుందరకాండలో కూడా ఈ వివాహం గురించి మనకి రాసి అయితే లెక్కించున్నది. ఇది శివుని యొక్క ఆధీనంలో జరిగేటువంటి వివాహమే. వేరే ఏదో యక్షిణి విద్యల్లోనో పోయేసి ఏదైనా ధర్మస్థలాల్లోనో చేసుకునే వివాహం కాదు. ఇది ఒక సందేహంగా చేసుకునేటువంటి వివాహమే. ఇది కూడా దేవుని యొక్క సంకల్పంలో చేసుకునేటువంటి వివాహమే. ఇక ఇప్పుడు కాలంలో అయితే కనుక కొన్ని రకాలుగా కొన్ని దక్షిణాది దేశాల్లో అయితే కనుక ఖచ్చితంగా ఈ వివాహం అయితే చేసేటువంటి ఆచారం ఉన్నది. కాకపోతే అక్కడ వేరు పేర్లు పిలవచ్చు, కానీ వివాహం అయితే ఉన్నది. సూర్యుని సాక్షిగా చేసే వివాహం ఉన్నది, చంద్రుని సాక్షిగా చేసే వివాహం ఉంది, నవగ్రహాల సాక్షిగా చేసే వివాహం ఉంది. అలానే ఈ భూత పీత పిచాచులు కూడా మన వైపు రాకుండా ఉండేందుకు వాటిని చేసేటువంటి వివాహం కూడా ఒకటి ఆచరణలో ఉన్నది. ఇకపోతే ఈ సమంత గారి విషయానికి వచ్చినప్పటికి ఏంటంటే ఆల్రెడీ ఒక మ్యారేజ్ పోయింది, ఒక మ్యారేజ్ చేసుకున్నారు. అక్కడ వారికి సకంగా లేకపోవడం వల్ల, ఏదో ఒక చింతనలు రాకపోవడం వల్ల, ఇవిడికి హెల్త్ ఇష్యూ రావడం వలన, గ్రహశాంతి జరిపించకపోవడం వలన ఏదో రకమైనటువంటి దూరమయటం జరుగుతూ ఉంది. ఈ జరిగిన తరుణంలో ఆమెకి ఒక తోడు కావాలి. అతను ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో అతను మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది, వారి సంసారంతో అయిపోయింది, వాళ్ళతో సంబంధం లేదు. ఇక్కడ వాళ్ళంతా బాగున్నారు. ఇక్కడ ఈవిడ కూడా ఒక తోడైతే కావాలి. ఇప్పుడు లోకంలో రెండో పెళ్లి అనేది సహజంగా నడుస్తుంది. పెళ్ళిళ్ళు కాకుండానే చాలా మంది ఉన్నారు. అలాంటిది రెండో పెళ్లి చేసుకోవడం ఆనందకరమైన విషయమే, గొప్ప విషయమే. సమంత గారికైతే ముందు హ్యాట్సప్ చెప్పొచ్చు ఆ విషయంలో మాత్రముగా. ఇక చేసుకునేటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో రాజ్ గారు, ఈ యొక్క రాజ్ గారే కదా, ఎస్ రాజ్ గారు ఎవరైతే ఉన్నారో ఇతను ఒకప్పుడు మనకి ఇప్పుడు డైరెక్టర్గా కూడా రాణిస్తున్నారు. ఈయన మంచి మనసుతోనూ గొప్ప వ్యక్తిత్వం కలటువంటి వ్యక్తి అని మనకు తెలుస్తూ ఉంది. వీరి యొక్క జాతకంలో కూడా మనం పరిశీలించి చేసినట్టయితే కనుక ఏదైనా సరే మళ్ళీ కూడా అలాంటివి జరగకుండా, అంటే ఫాస్ట్లో ఏదైతే జరిగిందో అది జరగకుండా ఉండేందుకు ఒకటి. ఇకపోతే ఈ భూత పీత పిచాచులు ఇవన్నీ ఉంటాయి అని ఎంత నమ్మకం ఉందో అలానే ఈ భూత సాక్షిగా అనేది ఈ భూత శుద్ధి వివాహం అనే దానికి ప్రత్యేకత మీరు చెప్పాల్సింది ఏంటంటే కనుక మనలోని ఆత్మ సంతృప్తి చెందేందుకు మనలోని దోషాలు ఉంటాయి.
కళత్ర దోషం ఉంటుంది, కాలసర్ప దోషం ఉంటుంది, నాగదోషం ఉంటుంది, కుజు దోషం ఉంటుంది. ఇలాంటి దోషాలు ఏమైనా మనకి దరి చేరకుండా ఉండేందుకు కూడా ఈ భూత శుద్ధి వివాహం అనేది చేస్తూ ఉంటారు. మనకి పెళ్లిలో కూడా ఈ మంత్ర ఉచ్చారణ జరుగుతూ ఉంటుంది. మనకి గంధర్వ మ్యారేజ్ అంటే గంధర్వ పెళ్లి అంటారు. మనకి ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే కనుక ఆర్య సమాజాలు ఉంటాయి కదా, ఈ ఆర్య సమాజంలో కూడా వివాహ తంతు చదివేటువంటి మంత్రాలు వేరే ఉంటాయి. రాజులకు చదివేటువంటి మంత్రాలు ఏవైతే ఉంటాయో నట్టినడు జీవన అభిజిత్ లగ్నంలో కొన్ని మంత్రాలు ఉచ్చారణ మారిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి మంత్రోచ్చారణ జరిగేటువంటి రాజు తంత్ర మంత్రోచ్చారణతో జరిగేటువంటి మ్యారేజెస్ కొన్ని ఉన్నాయి. అలాంటి సాక్ష్యం కోసము ఈ యొక్క సూర్యుని సాక్షిగా, చంద్రుని సాక్షిగా, నవగ్రహాల సాక్షిగా ఉండేందుకు ఈ యొక్క భూత పీత పిచాచులన్నీ కూడా వెంటాడకుండా, వెంబడించకుండా, రేపటి రోజున వీళ్ళ మ్యారేజీ మీద ఎవరికైనా నచ్చకుండా కూడా, ఎవరేదైనా చెడు క్రియలు చేపించినా కూడా, వీరిద్దరి మధ్యన విడిపోవాలని చేపించినా కూడా అది ఏం అవ్వకుండా ఇవన్నీ కూడా తోడుండేందుకు ఈ భూత సాక్షిగా చేసుకునేందుకు ఈ ఒక మ్యారేజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా శివుని యొక్క ఆధీనంలోనే జరుగుతుందని మాత్రం చెప్పవచ్చు. ఓకే. అండ్ సార్ పర్టికులర్గా అంటే ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు అంటే నార్మల్గా బయట మనం పెళ్లి చూస్తూ ఉంటాము, కన్యాదానం అని చెప్పి, లేకపోతే ఇవన్నీ ఉంటాయి. పర్టికులర్గా ఈ వివాహానికి వచ్చేసరికి ఇలాంటివన్నీ కూడా ఉండవా? అసలు ఈ రోజుల్లో మ్యారేజ్ చేసుకోవడానికి సాక్ష్యం ఒకటి సరిపోతుంది. తాళి కట్టినా కట్టకపోయినా కూడా ఒకరిగా ఉండాలనే భావన మనసులో ఉంటే సరిపోతుంది. ఇక మ్యారేజ్ చేసుకోకపోయినా పెద్దగా ఆలోచించట్లా. ఇంకా వారు పెళ్లి చేసుకున్నారు, ఇంకా వారు పెళ్లి చేసుకుని నలుగురిలో వాళ్ళు పబ్లిసిటీ చేసి చూపించారు, మేమిద్దరం భార్యాభర్తలు ఈ రోజు నుంచి అని తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో కూడా ఈ యొక్క నాగరికతని ఫాలో అవుతూ, నాగరికత దగ్గరగా ఉంటూ, ఏదో ఒక దగ్గర ముందు దేవాలయం అయితే ఉంది, ఆ దేవుని సాక్షిగా పెళ్లి అయితే చేసుకున్నారు కాబట్టి వెళ్ళను కూడా అది మంచి విషయం, తరుణము. ఎదుటి వారికి ఎవరికైనా సరే తెలియచేయొచ్చు, ఇది వీరు కూడా పెళ్లి చేస్తున్నారు కాబట్టి ఎవరైనా ఇంకా విచ్చలవిడితనంతో లేకుండా, ఏదో ఎఫ్ఐఆర్స్ లాంటి పెట్టుకోకుండా, ఏదైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కూడా పెళ్లి చేసుకోవాలి అనేది అయితే ఒకటి చూపించారు వీళ్ళు. దానికైతే వీరికి మంచి మనస్సు ఉన్నటువంటి మనుషులు అని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి ఈ పెళ్లి జరిగినటువంటి తంతుకి కావాల్సినటువంటి మంత్రోచ్చారణతో పాటు కొన్ని వస్తువులు ఉంటాయి. అవి ఏంటంటే కనుక మిరియాలు, ఎండు మిర్చి, అలానే కనుక ఈ రెండిటితో పాటు పత్తి గింజలు, ఉప్పు, కళ్ళుప్పు ఉంటుంది కదా, ఈ కళ్ళుప్పు ఇవి కూడా ఆ మ్యారేజ్కి కనుక పెట్టి ఉన్నట్టయితే కనుక ఆ గ్రహాల యొక్క శోభ, ఆ గ్రహాల యొక్క అనుకూలత, అననుకూలత, అలానే వీరిలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాకుండా వీరిలో ఉన్నటువంటిది ఇబ్బందులు ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, వీరికి కాలసర్ప దోషం, నాగదోషం, కుజుదోషం అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది. రేపటి రోజున ఎవరైనా వీరి పెళ్లికి నచ్చకుండా ఉండి, వీరి పెళ్లిని చెడగొట్టాలి అని ఉండి, వీరు విడిపోవాలని చేసేటువంటి తంతులు ఏవైతే ఉంటాయో, చెడు ప్రయోగాలు ఏమైనా చేస్తారో అవి పెద్దగా వీరి మీదకి రావు. అంటే సార్ ఇంకొకటి, ఇది అందరికీ గుడ్ న్యూసే అయినప్పటికీ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. ఎందుకంటే ఇంత సీక్రెట్గా, లేకపోతే ఇలాంటి ఒక వివాహాన్ని ఎంచుకొని బలంగా ఉండాలి అని చెప్పి చేసుకున్న వీళ్ళు రేపు పొద్దున ఏ విధంగా ఉంటారు? ఆబ్వియస్లీ ఫ్యాన్స్ అన్నాక వాళ్ళు అభిమానించే వాళ్ళు డెఫినెట్గా కలిసి ఉండాలని కోరుకుంటారు. ఇది కూడా విడిపోకూడదు, మళ్ళీ ఆమె దూరం అవ్వకూడదు, డిసప్పాయింట్మెంట్ అవ్వకూడదు అని చెప్పి చాలామంది వెతికేస్తూ ఉన్నారు. ఈ విధంగా పెళ్లి చేసుకుంది కాబట్టి ఇక నుంచి తను బాగుంటుందా లేదా అని చెప్పి తన అంటే సంతోషాన్ని కోరుకునే వాళ్ళు వెతుకుతూ ఉంటారు. సో ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? అంటే కలిసి ఉంటారా, లేకపోతే ఏ విధంగా ఉంటుందంటారు? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక పొద్దున్నే పెళ్ళి అయ్యి సాయంత్రానికి విడాకులు తీసుకునే చాలా మంది ఉన్నారు. అవును కదండి. మనం 4 రోజుల్లో విడాకులు తీసుకుని చాలా మంది ఉన్నారు. పెళ్లి చేసుకో ముందు అందరూ కూడా కలిసి ఉండాలనే కోరుకుంటారు. మొదటి వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఆకాశంలో పందిరి వేసి, భూగోళం అంతా పైట వేసి పెళ్లి చేసినటువంటి తంతు మనం చూస్తున్నాము. ఏది సమంత గారి వివాహం. ఈ తర్వాత విడిపోతారని ఎవరు అనుకోలేదు, అది కలగానే జరిగిపోయింది. ఇక మనం విడిపోతామా, కొనసాగుతామా అనేది వారి యొక్క మనసులు, వారి యొక్క ఆలోచన పట్టి ఉంటుంది. కానీ పలానా దేవుని దగ్గర జరిగింది కాబట్టి విడిపోరు, పలానా దేవత దగ్గర జరిగింది కాబట్టి విడిపోరు అనేది ఏం లేదు. ఎంత సాక్ష్యం ఉన్నా, ఎన్ని రకాలుగా ఉన్నా కూడా విడిపోవడం అనేది వారి యొక్క ఆచరణ పట్టి ప్రకారంగా, వారి యొక్క విధానం, సిద్ధాంతం, వారి యొక్క ఆలోచన ప్రకారంగా మారుతుంది తప్పితే, వారి యొక్క మనసు ప్రకారం మారుతుంది తప్పితే అది దేవుని సాక్షిగానో దేవుడు మనతో ఉన్నాడో అయితే కాదు. వాటికి వేరు, ఇది వేరు. పెళ్లి చేసుకోవడం అనేది ఒక తంతు, విడిపోవడం అనేది వాళ్ళ ఆలోచన, అది వారి మీద ఆధారపడి ఉంది. ఇకపోతే సమంత గారి జాతకం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక, ఇక్కడ రాజుగారి జాతకం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక రాజుగారి జీవితంలో అయితే కనుక విడిపోయేదానికి కనిపించట్లా. కాకపోతే రాజుగారికి మాత్రము కుజుదోషం అయితే ఉన్నది. కొంచెం కోపదారితనం రావటము, ఇద్దరి మధ్య మనశ్రద్ధలు రావటము, ఇవైతే రానున్న కాలంలో చూడొచ్చు. కానీ ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటిగా, ఇద్దరు ఒకే వరలో 2 కొత్తలు అన్నట్టుగా వారికి కోపం వచ్చినప్పుడు వీరికి కోపం వచ్చింది అనుకోండి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకరు కోపపడ్డప్పుడు ఒకరు శాంతి ఇచ్చారు అనుకోండి, కొంచెం కూల్గా అయిపోతుంది. ఒకరు కాఫీ అయితే, వేడి కాఫీ అయితే ఒకరు కూల్ కాఫీ అవ్వాలి. 2 కాఫీనే
ఓకే, ఒకరు ఈక్వల్గా ఉంటే సమానత్వంతో ఉంటుంది. లేదు ఇద్దరు నాకెంత అంటే ఖచ్చితంగా వారికి ఇంకో దారి తీసేలా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే కనుక సమంత గారికి ఈ రోజు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య కావచ్చు, గ్రహరీత్యా దోషాలు కావచ్చు, ఆవిడకి ప్రకృతి వచ్చినటువంటి దోషాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్టయితే కనుక సమంత గారికి ఒక అత్యున్నతమైన తోడైతే కావాలి. ఆ సమంత గారి తోడు ఇతనే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఆ తర్వాత ఏంటంటే కనుక పిల్లలు పుట్టే విషయంలో కూడా కొంతమేర వీరికి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం అయితే ఏర్పడుతూ ఉంది. వీరికైతే కనుక నేను చూసిన దాని ప్రకారంగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయితే కొంత కనిపిస్తూ ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా వీరికి గ్రంథులకు సంబంధించినటువంటి సమస్య, దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఆరోగ్య సమస్య అయితే సమంత గారికి కనిపిస్తూ ఉంది. కాబట్టి పిల్లలు పుట్టే యోచన అయితే మాత్రము ఏదైనా ప్రకృతి పరంగా వేరే విధంగా ఏదన్నా ఆర్టిఫిషియల్గా ఏదైనా పుట్టేటువంటి విధానం తప్పితే కనుక ఈవిడకి స్వయం సుపాధిగా పిల్లలు పుట్టేటువంటి విధానం అయితే నాకు కనిపించట్లేదు. కాబట్టి అవి గ్రహ దోషాలు కాదు, ఆవిడకి ఆరోగ్య సమస్యలు కూడా అలా ఉన్నాయి. కాబట్టి అవి ఏదన్నా వారికి అట్లాంటి సమస్యలు ఏమన్నా రావచ్చేమో, కానీ విడిపోయేటువంటి సమస్య అయితే మాత్రం వారి మనసుకు మాత్రమే చెప్పుకోవాలి తప్పితే విడిగా కామన్గా ఇక్కడ చేసినట్టు పెళ్ళిళ్ళు ఎప్పుడు కూడా విడిపోలేదు. చాలా తక్కువ. ఈ రోజుల్లో అయితే ఇక్కడ మనకి జరిగేటువంటి పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ యొక్క శుద్రానికి సంబంధించినటువంటి పెళ్లి సాక్ష్యంగా కాబట్టి అన్ని రకాల ముక్కోటి దేవతలు కూడా దీవించేటువంటి విధానం శుద్రంలోనే ఉంటుంది. మనము వృద్ధం తీసుకోండి, మనము పాజిటివిటీ ఉంటుంది. అలానే మంచితనంతో గుళ్ళో ఆలయాల్లో పెళ్లి చేస్తే పాజిటివిటీ ఉంటుంది, కానీ క్షుద్రం దగ్గర పెళ్లి చేస్తే ఆ పాజిటివిటీ కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ శుద్ర వివాహం అనేది చాలా గొప్ప విషయం చేసుకోవటం. ఈ గాంధర్వ వివాహంలో అనే శుద్ర వివాహం కాబట్టి ఎలాంటి నెగిటివిటీ రాదు. పిల్లలు పుట్టేందుకు ఆరోగ్య సమస్యలు మాత్రమే సూచిస్తూ ఉంది. కాకపోతే వీళ్ళ మనసులు అనేది మాత్రం కొంచెం ఆలోచించుకుంటూ ఉండాలి. వీరి యొక్క దశాంతర కూడా బాగానే యోగిస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక. కాబట్టి కొంతకాలం కొనసాగేటువంటి ఆలోచన అయితే వీరికి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇక జరిగింది పెళ్ళి ఇక్కడే కాబట్టి డిసెంబర్ 1 తారీఖు పెళ్ళి అయింది కాబట్టి ఇప్పుడే విడిపోవడం దాకా ఎందుకు, సుఖంగా ఉండాలని అయితే కోరుకుందాము. అలానే వారి జీవితంలో అందరూ కూడా సుఖ శాంతులే పొందాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాము వాళ్ళకి. రైట్ సార్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.